అవినీతి కేసులో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సిబిఐ దర్యాప్తును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ రవికుమార్, జస్టిస్ రాజేష్ బిందాళ్లతో కూడిన ధర్మాసనం సిబిఐ విచారణకు రాష్ట్రాల సమ్మతిపై కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో దేశంలోని 10 రాష్ట్రాలకు సుప్రీం షాక్ ఇచ్చినట్లయిందనే చర్చ మొదలైంది. ఇందులో భాగంగా తెలంగాణ, తమిళనాడు, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మేఘాలయాలు ఉన్నాయి. అవినీతి కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సిబిఐ ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ఈ సమయంలో ఆ దర్యాప్తును రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. కాగా రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తు చేయాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉండేది. ఇది ప్రధానంగా తెలంగాణ సహా తమిళనాడు, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మేఘాలయ రాష్ట్రాల్లో అమలులో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ రాష్ట్రాలకు బిగ్ షాక్ అని అంటున్నారు. ఏపీలో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేయడాన్ని ఏపీ హైకోర్టు రద్దు చేయడంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాష్ట్రాల పరిధిలో పనిచేస్తున్న కేంద్ర ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదుకు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి సిబిఐకి అవసరం లేదని స్పష్టం చేసింది.